హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఇది నా ఫస్ట్ తెలుగు బ్లాగ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇందులో రొటీన్స్, కుకింగ్, షాపింగ్, ఫ్యామిలీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా నా డేని మీతో కలిసి స్పెండ్ చేద్దాం రండి. ఈరోజు థర్స్డే. మా ఆయనేమో బయటికి వెళ్దామని రెడీ అయ్యారు. పాప నేను మాకు కోవిల దగ్గర దించేయండి అని చెప్పాం. ఇదిగోండి నా డ్రెస్ ఎలా ఉంది. పాప నేను కోవిలకి వచ్చేసాం. దీపం వెలిగిస్తున్నాను. పాప ఏమో నేను వెలిగిస్తానమ్మా అంటుంది. అలా దీపం వెలిగించాక దేవుడికి 3 టైమ్స్ చూపించి సైడ్కి పెట్టేసి కొబ్బరికాయ వెంటనే తీసి కొట్టేసి అభిషేకం చేసి అలా దేవుడికి పాప ఏమో సైడ్ నుంచి అమ్మ నేను చేస్తానమ్మా అంటుంది. అభిషేకం చేసే వెంటనే దేవుడికి ప్రసాదం చూపించి దండం పెట్టుకున్నాం. పాపకి కూడా దండం పెట్టుకోమన్నాను. ఇద్దరం బొట్టు పెట్టుకొని లోనకి వచ్చేసి పంతులు గారికి కొబ్బరికాయ ఇచ్చిన వెంటనే గోత్రనామాలు అడిగారు. గోత్రనామాలు చెప్పాక 3 టైమ్స్ ప్రదక్షిణ చేసి హారతి తీసుకొని ఒక 10 మినిట్స్ కూర్చున్నాక అక్కడి నుంచి వెంటనే మార్కెట్కి వెళ్ళి కాజు తీసుకుందామని అక్కడ క్వాలిటీ ఎలాగుందో చూసి బాగుంది. అక్కడ కాజు తీసుకొని వెంటనే ఇంటికి వచ్చేసరికి అత్తయ్య వదిన వాళ్ళు చంద్రకాంతులు చేద్దామని రెడీ అవుతున్నారు. బెల్లం కట్ చేస్తుంటే అది అస్సలు రావట్లేదు. ముక్కలుగా కట్ చేస్తుంటే చంద్రకాంతులు చేసేటప్పుడు పెసరపప్పు ఉంటుంది కదా, అది గ్రైండర్లో వేయకుండా రోట్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని రోట్లో వేసి రుబ్బేసి చంద్రకాంతుల కోసం పాకం తీయాలి. ఈ పెసరపప్పు, బెల్లం, యాలకులు అన్నీ కలిపి పాకం తీసేసి వెంటనే అవేమో తడి క్లాత్లో వేసేసి ముక్కలుగా పీస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేయాలంటే వదిన అక్కడ డీప్ ఫ్రై చేస్తున్నారు, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే వదిన చేస్తున్నారు. పక్క నుంచి పిల్లలు నాకు ఇవ్వమ్మా అంటున్నారు. అలా వాళ్ళు తింటున్నారు. చాలా బాగున్నాయి అన్నారు. అవి ఇద్దరం కలిపి ఇలా చేసేసాం. ఈ రోజుకి వీడియో ఇంతే. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.